జిల్లాల్లో ఈ వృత్తులు కనుమరుగైపోతున్నాయి. మన బీసీ సంఘం ఉద్దేశం ఏంటంటే కనుమరుగైపోతున్న వృత్తుల్ని ఇప్పుడున్న సాఫ్ట్వేర్ పిల్లలకి ఈ ప్రజలకి తెలియజేసే ముఖ్య ఉద్దేశంతో ప్రజాదరణ టీవీ ద్వారా మనం ప్రజలకు చూపిద్దామనే ఉద్దేశంతో మన దగ్గరికి వచ్చామండి. కాకపోతే ఇందులో మేము ఈ చేతి వృత్తులకు వస్తుంటే ఎక్కడా కూడా మాకు చాలా హ్యాపీగా ఉన్నామని ఏ చేతి పని చేసేవాడు కూడా చెప్పట్లేదు. అందరూ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. మరి ఈ ఆర్థిక బాధలు ఈ సాఫ్ట్వేర్ యుగంలో మీరు మీ తాతగారు నాన్నగారు చేసిన పని మీ పిల్లలు వచ్చేసరికి వేరే ఫీల్డ్కి వెళ్ళారంటున్నారు. ఫీల్డ్లు మారిపోయారు. ఏమన్నా బాగుంది పనులు చూడండి, 2 కొడవళ్ళు ఒక కత్తి చేస్తే వచ్చేది 100-200 అయితే మనకి ఇంట్లో ఖర్చులకి ఏం చేస్తాం బాగుంది. అందుకని చెప్పి పిల్లలు కూడా బయట పనులకు అలవాటు పడిపోతున్నారు. దీనికి ప్రభుత్వం ఏమి మీకు ఏమన్నా అసలు ఇంతవరకు ఆదుకున్నది లేదు బాగుంది, పని గుర్తించట్లా అసలు లేదు. మరి మనకి ఈ ప్రజాదరణ టీవీ ద్వారా మేమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం, అన్నీ కూడా తీసుకెళ్దామని ప్రయత్నిస్తున్నాం. మీరు కూడా ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారో ఒకసారి చెప్పండి. ఈ చేతి వృత్తి అనేది ఇది అంతరించిపోయింది బాగుంది. ఇప్పుడు మా వాళ్ళనే నెక్స్ట్ జనరేషన్ చేయడానికి అసలు లేదు. నేనున్నంత కాలమే ఈ పని బాగుంది. ఇంతకుముందు మా నాన్నగారు చేసేవారు. ఫస్ట్ తాతగారు బాగుంది, తర్వాత నాన్నగారు మానేశారు. ఇప్పుడు నేను చేస్తున్నాను. ఇంకా నా తర్వాత చేసేవాళ్ళు కూడా లేరు బాగుంది. మిషనరీ ఏమన్నా మీకు ఇవ్వడానికి ఏమన్నా పాజిబుల్ ఉందండి? పాజిబుల్ ఉన్నాయి బాగుంది. ఇప్పుడు అంతా వచ్చినాయి. ఈ సమిటి తప్పేసేవాళ్ళు లేరు మనుషులు. అది మిషన్ వచ్చింది బాగుంది. అవన్నీ మోటార్ ఫీల్డ్ వచ్చేసింది. అవి ఇచ్చేవాళ్ళు లేరు, ఆదుకునేవాళ్ళు లేరు. లోన్స్ ఏమైనా ఇస్తుందండి ప్రభుత్వం తరపు నుంచి? లోన్స్ ఉన్నాయి అంట బాగుంది, మా దాకా రావట్లేదు. ఇప్పుడు మీకు ఎంత కావాల్సి వస్తుంది? ఈ కమ్మర్ పనికి సంబంధించి మనం బ్యాంకు లోన్ కానీ ప్రభుత్వం ద్వారా తీసుకురావాలంటే మనకి ఎంత? 2 లక్షల రూపాయలు అవుతున్నాయి బాగుంది. 2 లక్షల రూపాయలు సబ్సిడీ లోన్ ఇస్తే మనకి అవకాశం ఉంటుంది బాగుంది. కుటుంబాన్ని నడుపుకోవడానికి దీనికి సరిపోతుంది. అవి ఓన్గా చేసుకోవాలి బాగుంది. కత్తిపేటలు కొడవళ్ళని ఓన్గా చేసుకొని అమ్ముకుంటే మనకు వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే పని చేసే వాళ్ళకి పనులు లేవు బాగుంది. మొత్తం రెడీమేడ్ అని చెప్పేసి రెడీమేడ్లు మిషన్లు తయారు చేసిన సామాన్లు వచ్చేస్తున్నాయి, వాటిల్లోకి వెళ్ళిపోతున్నాయి. మనమైనా అట్లా చేసుకుంటేనే మనకు అవకాశం. ఉచిత కరెంట్లు, అవి కరెంటు బిల్లులు చూస్తేనేమో కరెంట్ ఫ్రీ ఇవ్వట్లేదండి. లేదు, కరెంట్ లేదు, అస్సలు లేదండి. కరెంటు బిల్లు ఎంత వస్తుందండి? పనిని బట్టి వస్తుందండి. పని ఉంటే వస్తుంది, పని లేకపోతే అసలు లేదు. ఉచిత కరెంట్ ఇస్తే బాగుంటుంది. ఉచిత కరెంట్ ఇస్తే ఆదుకోవడానికి, ఆ మిషనరీలు అవి ఇస్తే ఏమన్నా చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. లేదంటే ఇంకేంటే సంగతులు చేసింది వర్ష పెట్టి